ఫ్రెషర్స్కి ఎందుకు జీతాలు తక్కువ ఇస్తా ఉన్నారు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్రెషర్స్కి ఈ మధ్యకాలంలో అంటే జీతాలు తక్కువ ఇస్తున్నారు. ఎంత తక్కువ ఇస్తున్నారు? 3 లక్షల ప్యాకేజ్, 3.5 లక్షల ప్యాకేజ్ అంటే 3.5 4 lakhs వస్తున్నాయి కదా, కొంతమంది 5 వస్తున్నాయి, 6 వస్తున్నాయి, 9 కూడా వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, కొన్ని కంపెనీస్ ఫస్ట్ 3 months ఓన్లీ 1.4 lakhs నిజం, మీరు అంటే స్టైఫండ్ లాగా 1.5 lakhs ఇస్తూ ఉన్నారు, 1.4 ఇస్తూ ఉన్నారు, కొంతమంది 2 lakhs ఇస్తూ ఉన్నారు, కొంతమంది 2.5 ఇస్తూ ఉన్నారు, కొంత 2.2 ఇస్తూ ఉన్నారు. ఇంకొన్ని కంపెనీస్ అయితే ముందు ఫ్రీగా వర్క్ చేయండి 3 నెలలు, ఆ తర్వాత మేము సో ప్యాకేజ్ ఇస్తాము ఒక 2 lakhs, ఆ తర్వాత 6 months తర్వాత 4 lakhs. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫ్రెషర్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యాకేజ్లు అనేవి చాలా కంపెనీస్, కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కూడా 1.4 ఇస్తూ ఉన్నాయి. ఓకే, మీరు 1.4 ఇస్తున్నారు, 2 lakhs, అబ్బా నాకు 5 లక్షలు కావాలి, 9 లక్షలు కావాలి అని ఆలోచించొద్దు. ఇనిషియల్గా 1.4 ఇచ్చిన జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ 3 months 1.4 ఇస్తూ ఉంటారు, తర్వాత పెంచుతూ ఉంటారు, లేకపోతే 6 months నేను 2 lakhs ఇస్తూ ఉంటారు, తర్వాత పెంచుతూ ఉంటారు. సో అంత ఓపికగా మనం వెయిట్ చేయాలి. పరిస్థితులు అనేది చాలా ఘోరంగా ఉన్నాయి, జాబులు ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్కి ఓపెన్ మార్కెట్లో స్టార్టప్ కంపెనీస్ 9 లక్షల ప్యాకేజ్ కూడా తీసుకుంటాం. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే 9 లక్షల ప్యాకేజ్ ఇచ్చి స్కిల్స్ ఉన్న వాళ్ళు కొన్ని స్టార్టప్ కంపెనీస్ తీసుకుంటా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం 1.4 ఇచ్చి ఎంఎన్సీ కంపెనీస్ కూడా 1.4 ఇస్తాం, 6 నెలలు పని చేయండి, 6 నెలల తర్వాత 2.5 ఇస్తాం, 2.5 లక్షలు ఇస్తాము, ఆ తర్వాత 3 lakhs ఇస్తాం అన్న కంపెనీస్ కూడా ఉంటున్నాయి. ఏవి ఎంఎన్సీ కంపెనీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనకందరికి తెలిసిన ఎంఎన్సీ కంపెనీస్, పేర్లు ప్రస్తుతం అనవసరం. సో ఫ్రెషర్స్ ఎప్పుడైనా కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కెరియర్ స్టార్ట్ అయిందా లేదా. ఫస్ట్ 3 years అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇన్వెస్ట్, మీ టైము, ఎనర్జీ, ఎఫర్ట్స్ అనేవి పెట్టండి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. లేదా ఈ 9 లక్షల ప్యాకేజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ ఇనిషియల్గా ఫ్రెషర్గా జాబ్ వస్తే ముందు జాయిన్ అవ్వండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ టెక్నికల్, నాన్ టెక్నికల్, నాన్ ఐటీ ఉద్యోగాలు, జిఏ ఇలాంటి ఉద్యోగాలు కమింగ్ డేస్లో చాలా తగ్గుతాయి, ఇబ్బంది పడతారు. సో ఇదొకసారి ఆలోచించండి. చాలామంది నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ అన్న ఫ్రెషర్స్ 1.5 1.44 LPA ఇస్తా అంటున్నారు, నేను జాయిన్ అవ్వమంటావా వద్దంటావా? జాయిన్ అవ్వండి, స్టార్ట్ చేయండి జాబ్ని, ఆ తర్వాత మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి, జీతం పెంచుకోండి. ఓకే, ఇదొకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.